రైతే రాజు రైతే రాజు రైతే రాజు. హాయ్ అండి, నా పేరు మహేష్ కుమార్. నా ప్రొఫెషన్ వచ్చేసి MBA HR. బట్ బేసిక్గా ఇందులోకి రావడానికి రీజన్ ఏంటి అంటే నాకు అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో దానివల్ల ఇందులోకి రావడం జరిగింది. అండ్ 2016లో బేసిక్గా నా జాబ్ వదిలేసి అగ్రికల్చర్లోకి వచ్చాను. సో వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే మష్రూమ్స్ అండి. సో ఎందుకు మష్రూమ్ స్టార్ట్ చేశాను అంటే అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే బేసిక్గా అన్నీ కూడా క్లైమేట్ కండిషన్స్ మీద, మన టెంపరేచర్ మీద, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, బయట క్లైమేట్ కండిషన్స్ మీద. సో బేసిక్గా ఇదేంటి అంటే మనం ఆర్టిఫిషియల్గా అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకొని గ్రో చేసే క్రాప్ మన మష్రూమ్స్. అండ్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మష్రూమ్స్ అనేవి సెటప్ కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ద అదర్ క్రాప్స్. సో అండ్ ప్రోడక్ట్ ప్రకారంగా చూసుకుంటే మనకు దీని నుండి వాల్యూడ్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనకు షెల్ఫ్ లైఫ్ కూడా ఇది చాలా ఎక్కువ. న్యూట్రిషన్ ప్రకారంగా కానీ లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ ప్రకారంగా కానీ ఇది మనకు చాలా యూస్ఫుల్ అని చెప్పేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది స్టార్ట్ చేయాలన్నప్పుడు నేను ఫస్ట్ NIRDకి వెళ్ళాను, దాని తర్వాత IIHRలో తీసుకున్నాను, అండ్ తర్వాత DMRలో తీసుకున్నాను. సో ఇవన్నీ ట్రైనింగ్ అన్నీ తీసుకొని చాలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నేను 2016 ఎండింగ్లో స్టార్ట్ చేశాను. సో ప్రోడక్ట్ వచ్చింది ఆ టైంలో. అండ్ అప్పుడేంటి అంటే ప్రాపర్ అవేర్నెస్ అనేది లేదు జనాలకు. సో ఎలా అంటే మష్రూమ్ అంటే ఓన్లీ బటన్ మష్రూమ్, మిగతా మష్రూమ్స్ అనేవి చాలామందికి తెలియదు. సో అప్పుడు మార్కెటింగ్ బాగా స్ట్రగుల్ అయ్యాము. ఒక వీడియో ప్రిపేర్ చేసి అందరికీ వీడియో చూపిస్తూ ఎంత హైజెనిక్గా గ్రో చేసాము ఏంటి అనేది. సో అలా చూసుకుంటూ చేసుకుంటూ అంతా మార్కెటింగ్ చేస్తూ 2017లో ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసాము కమర్షియల్గా. సో స్వస్తిక ఎంటర్ప్రైజెస్ అనే దాని మీద మీకు వాల్యూడ్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఫ్రెష్ మష్రూమ్స్ కానీ డ్రై కానీ అండ్ మన ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, స్నాప్డీల్లో అన్నిట్లో కూడా మన ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ వచ్చాయి. స్టార్ట్ చేసిన 2016లో అండి. అప్పుడు రా మెటీరియల్స్ చూసుకున్నట్లయితే మెయిన్ దీనికి మనం స్పాన్ యూస్ చేస్తాము. స్పాన్ వచ్చేసి అప్పుడు మనము IIHR నుండి తెప్పించాము. సో దాని తర్వాత DMR నుండి కూడా తెప్పించాము. ఒకటి ఏంటి అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇష్యూ అవ్వడం వల్ల అండ్ మనకు దాని మధ్యలో ప్రాపర్గా అది గ్రో అవ్వకపోవడం వల్ల సో మన ఓన్గా ల్యాబ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి స్పాన్ కూడా మన ఓన్గానే మనము గ్రో చేస్తున్నాము స్పాన్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రోడక్ట్స్ చూసుకున్నట్లయితే మనది వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ అండ్ కొన్ని 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ కూడా పంపిస్తున్నాము. సో కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ అనేది పెరిగింది జనాల దగ్గర. సో ఇప్పుడు చాలామంది కూడా వచ్చి డైరెక్ట్ కొనుక్కొని కూడా వెళ్తున్నారు. సో ఫస్ట్ స్టార్ట్ చేసి మిల్కీతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆయిస్టర్ కూడా కల్టివేషన్ చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో ఆయిస్టర్, పింక్, ఎల్లో కూడా కల్టివేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో బేసిక్గా మనకు ఇది స్టార్ట్ చేసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారంటే బయట భూమిలో సీడ్ తీసుకెళ్ళి వేస్తే వస్తుందని అనుకుంటారు. బట్ అది కాదు. సో దీని ఏంటి అంటే ఆర్టిఫిషియల్గా మనము లోపల మనం గ్రో చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది స్టార్ట్ చేయాలంటే మినిమం ఒక 5,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఒక ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయాలి అంటే ఒక 50,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా కొంచెం కమర్షియల్ స్కేల్లో విత్ రిజిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేసుకోవాలంటే ఒక 1.5 lakhలో స్టార్ట్ చేసుకోవచ్చు. సో అన్ని బిజినెస్ల కన్నా సెటప్ కాస్ట్ అనేది కొంచెం చాలా తక్కువ. ఇవి చూసుకున్నట్లయితే మనకు బేసిక్గా ప్రోడక్ట్ అనేది మనకు రా మెటీరియల్స్ చూసుకుంటే ప్యాడీ అంటే దీనికి మెయిన్గా రా మెటీరియల్ చూసుకుంటే ప్యాడీ అంటాము. సో కొన్ని ఏరియాస్లో ప్యాడీ యూస్ చేస్తారు, కొన్ని ఏరియాస్లో జోవార్ యూస్ చేస్తారు, కొన్ని ఏరియాస్లో వీడ్ది యూస్ చేస్తారు, ఇంకొన్ని ఏరియాస్లో కోకోపీట్ యూస్ చేస్తారు. అట్లా మనం ఏదైతే సబ్స్ట్రేట్ యూస్ చేస్తామో అది ఏరియాని బట్టి ఉంటుంది, క్లైమేట్ కండిషన్స్ బట్టి ఉంటుంది. అందులో ఉన్న సెల్యులోస్, హిమోసెల్యులోస్ లెగ్మెంట్ పర్సంటేషన్ ప్రకారంగా మన గ్రోత్ రేట్ కూడా డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్యాడీలో తీసుకుంటే ఒక 1 kg స్పాన్కి మనకు 3 to 5 kgs వస్తుంది. అందులో కూడా మనకు ప్యాడీలో చూసుకుంటే దొడ్డు బియ్యం అంటాము, సన్న బియ్యం అంటాము, బాస్మతి అంటాము, నవారా అంటాము. సో ఇట్లా మనం ఏదైతే ప్యాడీ బేసిక్ స్టెమ్ ఏదైతుందో అదే మనం కల్టివేషన్లోకి తీసుకుంటాము. దాని ప్రకారంగా మనకు గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. సో చాలామంది చాలా వీడియోస్లో చెప్తుంటారు అంటే బేసిక్గా ఒక 1 kgకి ఇన్ని కేజెస్ వస్తుంటాయి అనేది. బట్ ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. అది ఎలా ఉంటుందంటే మనం యూజ్ చేసే సబ్స్ట్రాట్ని బట్టి ఉంటుంది, మనం యూజ్ చేసే క్లైమేట్ కండిషన్స్ని బట్టి ఉంటుంది, అండ్ మనం యూజ్ చేసే కేసింగ్ సాయిల్ని బట్టి ఉంటుంది, మనం చేసే విధానాన్ని. అంటే ఇప్పుడు బేసిక్గా మనం చేసే విధానంలో ఎలా ఉంటుంది అంటే
3 టైప్స్ ఉన్నాయండి బేసిక్గా. ఇందులో వచ్చేసి మనకు కెమికల్ ప్రాసెస్ అంటాము, అండ్ హాట్ వాటర్ ట్రీట్మెంట్ అంటాము, ఇంకొకటి స్టీమ్ ట్రీట్మెంట్ అంటాము. సో బేసిక్గా కెమికల్లో ఏంటి అంటే మనము కార్బన్ డిజమ్ కానీ లేకపోతే ఫార్ములిన్ కానీ వేసి దాన్ని స్టెరిలైజ్ చేసి యూస్ చేస్తారు. హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మొత్తం గడ్డిని వాటర్లో ఉడకబెట్టడం చేస్తారు. అండ్ స్టీమింగ్ ప్రాసెస్ అంటే ఆవిరికి మనం స్టెరిలైజ్ చేసే మెథడ్ ఇది. సో బేసిక్గా మనం అది ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే మన ఎయిమ్ ఏంటి అంటే కెమికల్ ఫ్రీ. బేసిక్గా ఆర్గానిక్ అని ఎందుకు చెప్పను అంటే మనం ఏదైతే స్ట్రా యూస్ చేస్తాం అది కూడా ఆర్గానిక్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మనం ప్లాస్టిక్ కూడా యూస్ చేస్తున్నాం, అది కూడా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయి ఉండాలి. సో ఈ రెండు మనం యూస్ చేయం కాబట్టి ఐ కెన్ అష్యూర్ ఇట్ యాజ్ అ కెమికల్ ఫ్రీ. సో ఎందుకు కెమికల్ ఫ్రీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కెమికలైజ్డ్ ఫుడ్ తిని చాలా విధాలుగా డిజీజెస్ అన్నీ వస్తున్నాయి. లైక్ ఇప్పుడు క్యాన్సర్ చూసుకున్నట్లయితే బేసిక్గా మనకు ఫుడ్ వల్లనే చాలా మటుకు అనేది వస్తుంది. సో అలా ఆ మోటివ్ వల్ల మేము కెమికల్ ఫ్రీ అనేది స్టార్ట్ చేసాము. సో మేము చేసేది టోటల్ స్టీమ్లో చేస్తాము. సో ఇందులో కూడా మనకు స్టార్టింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం కెమికల్ వాష్ చేస్తాము, దాని తర్వాత స్టీమింగ్ చేస్తాము, దాని తర్వాత బెడ్ ప్యాకింగ్ అనేది చేస్తాము. సో కెమికల్ వాష్ అనేది మనం 2 hours చేస్తాము, అండ్ స్టీమ్ అనేది 4 hours పెడతాము. సో దీని తర్వాత మనం డ్రైయింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. అది డ్రైయింగ్ వచ్చేసి మనకు 20% మాయిశ్చర్ దగ్గర డ్రై చేస్తాము. సో దాని ప్రికాషన్స్ తీసుకొని డ్రై చేస్తాము. వన్స్ అది డ్రై అయిపోయిన తర్వాత బెడ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. సో బెడ్ ప్యాకింగ్ ఎలా అంటే మనకు బేసిక్ సైజ్ చూసుకున్నట్లయితే 6x12 కవర్ నుండి 12x28 కవర్ సైజ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో అవి వన్స్ మనం బెడ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన ఆక్సిజన్ అంటే బేసిక్గా ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఒక లివింగ్ ఆర్గానిజం, ఫంగస్ అనేది ఒక లివింగ్ ఆర్గానిజం. సో దీనికి మనము ఫుడ్ ప్యాడీ ఇస్తున్నాము, స్పాన్ అనేది మనము అన్నీ ఇస్తున్నాము, బట్ వీటిని గ్రో అవ్వడానికి ఆక్సిజన్ కూడా ఇవ్వాలి. సో దానికి హోలింగ్ అనేది చేస్తాము. హోల్స్ చేసేసి దాన్ని మనం ఇంక్యుబేషన్ రూమ్ లేదా స్పాన్ రన్నింగ్ రూమ్ అంటాము. సో జనరల్ లాంగ్వేజ్ అర్థం అవ్వడానికి దాన్ని డార్క్ రూమ్ అని పిలుస్తారు ఇప్పుడు. సో అందులో పెడతాం. ఇక్కడ వచ్చేసి మనకు 21 days అనేది మెయింటైన్ అవుతుంది, 21 to 25 days డిపెండ్ ఆన్ క్లైమేట్ కండిషన్స్. సో ఇక్కడ టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే మనకు మినిమం 20 ఉండాలండి, మ్యాక్సిమం 35 వరకు ఉండొచ్చు. సో హ్యూమిడిటీ చూసుకున్నట్లయితే మనకు మినిమం 60, మ్యాక్సిమం 80 వరకు ఉండొచ్చు. సో ఈ పారామీటర్స్, ఈ టెంపరేచర్స్ అన్నింటిని మెయింటైన్ చేసుకుంటూ లైట్ రూమ్లో పెస్ట్ కంట్రోల్ అన్ని చేసుకుంటూ డార్క్ రూమ్లో ఫస్ట్ మనం బెడ్ని గ్రో చేసిన తర్వాత అంటే స్పాన్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద కేసింగ్ అప్లై చేస్తాం. సో కేసింగ్ వచ్చేసి చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు, చాలా రకాలుగా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే దాని మీద యూజ్ చేసే కేసింగ్, ఎగ్జాంపుల్ మనము బ్లాక్ సాయిల్ అంటాము, రెడ్ సాయిల్ అంటాము. సో ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క విధమైన నేచర్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ సాయిల్ తీసుకోండి, దానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కూలింగ్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం రెడ్ సాయిల్ తీసుకుంటే వాటర్ కెపాసిటీ హోల్డింగ్ తక్కువ ఉంటుంది అండ్ హాట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క విధానికి ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మష్రూమ్ అనేది గ్రో అవుతుంది. సో మన ఓన్ ఫామ్లో ఉంది, అది వచ్చేసి మనం రెడ్ సాయిల్, చాక్పీస్ పౌడర్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్, బ్లాక్ సాయిల్ ఇవన్నీ ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి దాని తర్వాత మనం అప్లై చేసి లైట్ రూమ్లోకి మూవ్ చేస్తాం. సో దాన్ని హార్వెస్టింగ్ రూమ్ లేకపోతే క్రాపింగ్ రూమ్ అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే బెడ్ పెడతాం అప్పటి నుండి ఒక 10 daysలో అంటే మనకి బేసిక్గా ఒక 1 to 2 daysలో ఫంగస్ ఫామ్ అవుతుంది మీద బూజులాగా. దాని తర్వాత చిన్నగా పిన్నెట్స్ వస్తాయి. సో అవి మష్రూమ్స్ లాగా గ్రో అవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు చూసుకున్నట్లయితే బేసిక్గా దీన్ని షార్ట్ ట్రీట్మెంట్ అంటాము. సో ఎందుకు అంటాము అంటే మీరు చూసినట్లయితే న్యాచురల్గా ఎప్పుడు ఎట్లా గ్రో అవుతుంది అంటే మనకి ఏ సీజన్లో మష్రూమ్ అనేది రాదు. మనం చూసుకున్నట్లయితే వర్షాకాలం స్టార్టింగ్లోనే వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు వర్షం పడుతుంటుంది, లైటింగ్ వస్తుంటుంది అంటే థండర్స్, ప్లస్ హాట్ ఉంటుంది, అంటే నైట్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా మనం గ్రో చేస్తాం, అంటే ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి మనం గ్రో చేస్తున్నాం. సో అట్లా మనకు 5 to 7 daysలో మనకు మష్రూమ్ వస్తుంది. దాన్ని 10 days లోపల మనం హార్వెస్టింగ్ చేసుకుంటాం. సో వన్స్ అది మనం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ప్యాకింగ్ చేసుకొని మనం సూపర్ మార్కెట్స్లో వాటికి రెస్టారెంట్స్లో వాటిలో మనం సేల్ చేసుకుంటాం. ఇది చూసుకున్నట్లయితే అన్ని మష్రూమ్స్ కన్నా కూడా షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ అండి. మనకి ఇది 5 to 7 days అనే షెల్ఫ్ లైఫ్ వస్తుంది. సో ఇది కూడా ఎలా ఉంటుందంటే మన కెమికల్ ప్రాసెస్లో చేసిన దానికి ఒక కైండ్ ఆఫ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, బాయిల్డ్ ప్రాసెస్లో చేసిన దానికి ఒక కైండ్ ఆఫ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, స్టీమ్ ప్రాసెస్లో చేసిన దానికి ఇంకొక కైండ్ ఆఫ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో హైయెస్ట్ షెల్ఫ్ లైఫ్ అనేది స్టీమ్ ప్రాసెస్లో ఉన్న దానికి 5 to 7 days ఫ్రెష్ వస్తుంది. సో ఇది కాకపోతే డ్రై చేసుకుంటే మనకు 2 years వరకు డ్రై ఉంటుంది. సో బేసిక్గా మనకు అగ్రికల్చర్లో అంటే మన పర్టికులర్ మష్రూమ్స్లలో జీరో వేస్టేజ్ అండి. ఎలా జీరో వేస్టేజ్ అంటే ఇప్పుడు మనం డైరీ చూసుకుంటే
మనం ఆవు పేడ కంపోస్ట్ కింద యూస్ చేస్తాము, దాని మూత్రం జీవామృతం కింద యూస్ చేస్తాము, దాని మిల్క్ మనము ఇప్పుడు పన్నీర్ కానీ లేకపోతే మన బటర్ కానీ లేకపోతే ఘీ కానీ ఇవన్నీ కూడా దాని నుండి ప్రిపేర్ ఎలా అవుతాయో, సో ఇక్కడ ఇది ఎలా జీరో వేస్టేజ్ అవుతుందో సేమ్ ఇక్కడ మష్రూమ్ నుండి కూడా జీరో వేస్టేజ్ అండి. ఎలా జీరో వేస్టేజ్ అంటే ఫస్ట్ మనం ఏదైతే గడ్డి యూస్ చేస్తున్నామో గ్రో చేయడానికి ఫైనల్ 10 days అయిపోయిన తర్వాత గడ్డి చాలా మందికి పడేస్తారు. బట్ ఏంటి అంటే అది ఈవెన్ ఇప్పుడు నర్సరీ వాళ్ళు కూడా మన దగ్గర నుండి అది బైబ్యాక్ అనేది తీసుకుంటున్నారు, అంటే మన దగ్గర నుండి కొంటున్నారు. సో ఈవెన్ అట్లా మనం దాని కంపోస్ట్ కింద యూస్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ నుండి చాలా వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అయితే మష్రూమ్ పికిల్స్, పాపడ్స్, నూడిల్స్, సూప్స్, డ్రై మష్రూమ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఈవెన్ మన ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్లో మన ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో బేసిక్గా మనం అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది వచ్చేసి హోమ్ సెటప్ అంటామండి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, లేకపోతే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఇంట్లో కానీ ఊర్లలో కానీ ఖాళీగా ఇల్లులు ఉన్నాయి. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంట్లోనే ఒక 2-3 రూమ్స్ అనేవి బేసిక్గా ఖాళీ ఉంటున్నాయి. సో అలాంటి వాళ్ళు ఒక 10 నుండి ఒక 20,000లో వితౌట్ ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్విప్మెంట్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం మ్యాన్ పవర్ అనేది మన స్ట్రగుల్ అనేది కొంచెం తగ్గుతుంది. అది వచ్చేసి మనకు 50,000 to 60,000లో విత్ ఎక్విప్మెంట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఒక చిన్న 2 రూమ్స్లలో కూడా మనం కల్టివేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం కమర్షియల్గా మూవ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనము రూమ్స్ అనే కాదు, ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఐదర్ మనము టార్ప్లిన్ షీట్తో కానీ లేకపోతే పాలిహౌస్ కానీ లేకపోతే వుడ్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఐరన్ స్ట్రక్చర్ కానీ లేకపోతే సిమెంట్ స్ట్రక్చర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా వస్తుంది. అలా డిఫరెంట్ వాటితో మనము కల్టివేషన్ అనేది చేసుకోవచ్చు. మనకు ఆన్ యావరేజ్ ఒక రూమ్ నుండి ఒక 10x10 రూమ్ అంటే 100 SFT నుండి ఒక 3 to 5 kgs ప్రొడక్షన్ అనేది తీయొచ్చు. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్ యావరేజ్ పర్ మంత్ చూసుకున్నట్లయితే ఒక 15,000 నుండి ఒక 50,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ మన ప్రొడక్షన్ బట్టి మన అమౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. సో బేసిక్గా ఒక 2 రూమ్స్తో స్టార్ట్ చేసినప్పుడు మీకు పర్ మంత్ వచ్చేసి ఒక 10 to 15,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ప్రోడక్ట్ కూడా మనకు మార్కెట్ అనేది చాలా ఉంది కాబట్టి మనం ప్రోడక్ట్ ఎక్కడైనా కూడా మనం సేల్ చేసుకోవచ్చు. మనం చేసుకునే దాన్ని బట్టి ఒక పర్ డే ఒక 20 to 30 kgs ప్రొడక్షన్ తీసుకుంటున్నామంటే మనం ఆన్ యావరేజ్ పర్ మంత్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీగా మనం 50 to 1 lakh వరకు ఎర్న్ చేసుకోవచ్చు డిపెండ్ ఆన్ అవర్ ప్రొడక్షన్. సో ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గ్రో చేయాలనుకున్న వాళ్ళు కానీ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు కూడా మనము వాళ్ళకు నేర్పిస్తాము. యాజ్ వెల్ యాజ్ మనకు ఏంటి అంటే బేసిక్గా వాళ్ళు కల్టివేషన్ చేసిన ప్రోడక్ట్ కూడా మనం బైబ్యాక్ అనేది తీసుకోవడం చేస్తున్నాము. అండ్ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ మనమే సప్లై చేస్తాము. సో అట్లా మనకు ప్రోడక్ట్ బైబ్యాక్ కూడా ఉంది స్టూడెంట్స్ దగ్గర నుండి. అండ్ ఎవరికన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. వాళ్ళకు మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గైడ్ చేస్తాము. సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా ఎక్కువ బటన్ మష్రూమ్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు రైట్ నౌ కోవిడ్ తర్వాత చాలామందికి అవేర్నెస్ వచ్చింది, అట్లా మిల్కీ, ఆయిస్టర్ అని చాలా వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మార్కెట్ అనేది చాలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్ కూడా చాలా బాగుంది. మనం చేసే హార్డ్ వర్క్, ప్యాషన్ని పట్టే మన రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ వస్తుందో అంత రిస్క్ కూడా ఉంటుంది, అంత హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. అవన్నీ ఓవర్కమ్ అవుతేనే మనకు ఆ ప్రాఫిట్స్ అనేవి మనం చూడగలుగుతాం. సో వన్ టైం చేయంగానే మనకు ఒకటేసారి అమౌంట్ రిటర్న్స్ అయితే ఉండవు, స్లోగా రిటర్న్స్ ఉంటాయి. బట్ మనం చేసుకునే దాన్ని బట్టి మనకు రిటర్న్స్ అనేవి ఉంటాయి. అండ్ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది. వీ కెన్ డూ.